హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్. అది కూడా మంచి కలర్ కాంబినేషన్, ట్రెండీగా ఉండే ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చాను. నెట్ ఫ్యాబ్రిక్లో ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్తో తీసుకొచ్చానండి. దీనికి దుపట్టా ఫ్యాబ్రిక్ అలాగే లెహెంగా కాంబినేషన్గా రెండు మ్యాచ్ అయ్యే విధంగా డిజైన్ అయితే చేపించాను. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్తో అయితే నేను 2 డ్రెస్సెస్ అంటే 2 మోడల్స్లో అయితే డిజైన్ చేశానండి. సింగిల్ కలర్ ఉంటుంది, లావెండర్ కలర్. ఓన్లీ ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఓన్లీ సింగిల్ కలర్లో ఉంటుంది. దీన్ని లెహెంగా లాగా అలాగే షార్ట్ ఫ్రాక్ లాగా 2 టైప్స్లో అయితే డిజైన్ చేశాను. అది కూడా కొంచెం యూనిక్గా ట్రై చేశాను. ఇప్పుడు అది ఎలా ఉన్నాయని చూపిస్తాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బార్డర్ టైప్లో వస్తుందండి. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ కింద వచ్చేసి మనకి బార్డర్ టైప్లో వస్తుంది. కలర్ వచ్చేసి లావెండర్ కలర్ అండి. అందుకే ఓపెన్ చేయకముందుకి కలర్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే మనము లైనింగ్ యాడ్ చేశాకనే దీని కలర్ అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది. మీకు డ్రెస్ చూస్తే అర్థమవుతుంది, సాటిన్ లైనింగ్ యూస్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ కలర్ తెలుస్తుంది. డిజైన్ మాత్రం ఇప్పుడు చూపిస్తాను. మొత్తం కింద అంతా కూడా ఇలా బార్డర్ టైప్లో, అలాగే పైనంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్లో క్రీపర్స్ లాగా మొత్తం డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుందండి. నెట్ ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడరీ వర్క్, అది కూడా వైట్ థ్రెడ్తో తీసుకొని మొత్తం సీక్వెన్స్ అనేది కాపర్లో తీసుకున్నాము. మొత్తం డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుంది. వైట్ థ్రెడ్ వచ్చింది కదా, దాని చుట్టూ కూడా అవుట్లైన్ లాగా ప్రతి డిజైన్లో కూడా అవుట్లైన్ లాగా మళ్ళీ కూడా సీక్వెన్స్ అనేది ఇలా తీసుకున్నాం. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇది వేసుకున్న తర్వాత లుక్ అనేది మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. కలర్ వచ్చేసి లావెండర్ కలర్. మనకి ట్రెండీగా ఉంటుంది. ఎంగేజ్మెంట్స్కి కానివ్వండి, బర్త్డేస్కి, పార్టీస్కి యూజ్ చేయాలనుకుంటే మంచి బడ్జెట్లో సూపర్ ఫ్యాబ్రిక్. మనకి నెట్ ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీగా ఉంటుంది. హోల్స్ పడడం, సాగిపోవడం అలా ఏముండదు. మంచి క్వాలిటీలో ఉంటుంది నెట్ ఫ్యాబ్రిక్ కూడా. మీరు ఇంకా గ్రాండ్గా డ్రెస్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ప్లెయిన్ నెట్ యాడ్ చేసుకొని ఇంకా మనకు ప్లీట్స్ కానివ్వండి, స్లీవ్స్కి కానివ్వండి, అలా డిఫరెంట్ మోడల్లో డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. కిందంతా కూడా మీకు కట్ వర్క్ వస్తుంది చూడండి. ఇలా కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా దీనికి ఇంకా స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లేస్లు యాడ్ చేయడం అలా కూడా అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ యాడ్ చేసుకొని డిజైన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే దీనికి కాంబినేషన్గా దుపట్టా కూడా వేయించానండి. ఇది వచ్చేసి మనకి కట్ వర్క్ డిజైన్లో వస్తుంది. ఏదైతే కింద అవుట్లైన్గా ఉందో సేమ్ దాన్నే సింగిల్గా ఇలా తీసుకున్నాము. దీంతో మాత్రం మనము ఓనీలాగా, దుపట్టలాగా, లెహెంగా క్రాప్ టాప్స్కి అయితే ఓనీలాగా, లేదు కుర్తీస్ లాగా స్టిచ్ చేసుకున్నప్పుడు, అనార్కలి కుర్తీస్ స్టిచ్ చేసుకున్నప్పుడు దుపట్టలాగా అలా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. స్లీవ్స్కి కావాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్తో కూడా మనము బెలూన్ స్లీవ్స్ కానివ్వండి, లేకపోతే రఫుల్డ్ స్లీవ్స్, అలా షార్ట్ స్లీవ్స్ కానివ్వండి, ఎలా అయినా డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. 2 సైడ్ కూడా మనకి ఇలా కట్ వర్క్ బార్డర్ వస్తుంది. రన్నింగ్లో ఉంటుంది కాబట్టి మనకి 2 సైడ్ బార్డరే ఉంటుంది. సపరేట్గా దుపట్టా అంటే మనం 2.5 మీటర్ కట్లో చేపించగలుగుతాం, కానీ అలా కాదు, అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా తీసుకుంటారు. 1.5 మీటర్ దగ్గర నుంచి అలా యూజ్ చేస్తుంటారు కాబట్టి నేను రన్నింగ్లోనే ఇచ్చాను. 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అని మీరు తీసుకోవచ్చు. సింపుల్ బ్లౌజ్కి కావాలన్నా కూడా మీరు క్రాప్ టాప్కి ఇలా యూజ్ చేసుకోవచ్చు. అలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనేసి ఇలా డిజైన్ చేశాను. మీకు కావాలంటే విడివిడిగా కూడా 1 మీటర్ అయినా తీసుకోవచ్చండి. దీంతో కాంబినేషన్గానే తీసుకోవాలని ఏం లేదు. ఓన్లీ మీకు ఈ దుపట్టా ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ అన్నా కుర్తీస్కి కానివ్వండి మ్యాచింగ్గా ఉంది, ఓన్లీ మాకు దుపట్టాలాగా కావాలండి అంటున్నా కూడా అలా కూడా తీసుకోవచ్చు. సపరేట్గా ఏదైనా తీసుకోవచ్చు. కాంబినేషన్గా మాత్రం నేనైతే ఇలా డిజైన్ చేశాను. లావెండర్ కలర్లో సూపర్గా ఉంది, ట్రెండీగా ఉంటుంది. ఫోటోషూట్స్కి కానివ్వండి, ఎంగేజ్మెంట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, అలా బర్త్డే పార్టీస్కి చాలా గ్రాండ్గా ఉంటుంది. మంచి బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి. ఈ ఫ్యాబ్రిక్స్తో అయితే నేను 2 టైప్స్లో డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను. అవి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ది వచ్చేసి లెహెంగా అండి. మనకి లెహెంగా క్రాప్ టాప్లో తీసుకున్నాను. ఫ్లేర్ కూడా ఎక్కువగా తీసుకునేసరికి ప్లీట్స్ కానివ్వండి అదంతా కూడా చాలా గ్రాండ్గా తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ కలర్ అని ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మన నెట్ ఏదైతే కలర్ ఉందో లావెండర్ కలర్, సేమ్ అదే కలర్లో సాటిన్ లైనింగ్ కూడా తీసుకున్నాను. మనకి షైనీగా ఉంటుంది. దీని కలర్ నెట్ కలర్ అనేది మనకి బాగా ఎలివేట్ అవుతుంది. లోపల క్యానికన్ ఇంకా కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేసాము. మొత్తం వచ్చేసి మంచి ప్లఫీగా లైట్ వెయిట్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మీకు ఇలా బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను మొత్తం సెట్ ఎలా వచ్చింది ఏంటి అని. ఇదైతే క్రాప్ టాప్ లెహెంగా వేసిన తర్వాత ఇంకా బాగుందండి. లైట్ కలర్లో మనకి పార్టీ వేర్గా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ ఇదే సెల్ఫ్గానే తీసుకున్నాను.
స్లీవ్స్కి మాత్రం చిన్న ప్లీట్స్ అయితే ఇలా యాడ్ చేశాను. సింపుల్ డిజైన్ తీసుకున్నానండి, ఎందుకంటే ఓనీ వేయటానికి సింపుల్గా ఉంటే బాగుంటుంది అనేసి ఇలా అయితే డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా సింపుల్ ఇలా వస్తుంది, స్క్వైర్ నెక్ తీసుకొని. అలాగే దీనికి ఓనీ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. మనం దుపట్టా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, మొత్తం సెట్ లాగా చాలా బాగా వచ్చింది. కలర్ బాగుంది, మనకి డిజైన్ వైజ్గా కూడా చాలా గ్రాండ్గా ఉంది. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి. వేసుకున్న తర్వాత ఇంకా బాగుంది. ఫొటోస్కి కానివ్వండి, పార్టీస్కి మనకి ఆ సీక్వెన్స్ ఉండి లేనట్టుగా మనకి మూమెంట్లో ఇంకా బాగా తెలుస్తుంది. ఫొటోస్ కన్నా మనకి ఇలా వీడియోస్లో ఇంకా బాగా తెలుస్తుంది. చూడండి మనకి మూమెంట్లో ఆ సీక్వెన్స్ హైలైట్ అవ్వడం, అదంతా అవుట్లైన్స్ కానివ్వండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అలాగే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్తో షార్ట్ ఫ్రాక్ కూడా డిజైన్ చేశాను, అది కూడా చూపిస్తాను. కొంచెం యూనిక్గా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఎలా ఉందో మీరే చెప్పండి. ఇదైతే షార్ట్ ఫ్రాక్కి కూడా సేమ్ 3 మీటర్సే తీసుకున్నానండి. ఇందాక లెహెంగాకి 3 మీటర్సే, సేమ్ అదే ఫ్లేర్ షార్ట్ ఫ్రాక్లో తీసుకునేసరికి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్న స్ట్రిప్స్ ఇచ్చి పైన ఇలా స్లీవ్లెస్లో ఇచ్చాను. బ్యాక్ అయితే ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది, కింద వరకు ఓపెన్ చేసుకోవడానికి ఉండి లేనట్టుగా మనకి తెలియదు ఇక్కడ జిప్ ఉన్న విషయం. రెడీమేడ్ లాగా ఇలా అయితే స్టిచ్ చేయించాను, చాలా బాగుంది. అలాగే దీనికి కొంచెం స్పెషల్గా ఏంటంటే ఇలా కేప్ టాప్ లాగా స్టిచ్ చేశానండి. చూడండి ఎంత బాగుందో. ఇలా అంబ్రిల్లా కట్ తీసుకొని, మీకు ఒకవేళ స్టిచ్చింగ్ వచ్చంటే ఐడియా కోసం చెప్తున్నాను. సింపుల్గా మనం ఫస్ట్ అంబ్రిల్లా కట్ తీసుకొని బార్డర్ మాత్రం ఇలా ప్లీట్స్ యాడ్ చేసాం. ఎందుకంటే మనం డైరెక్ట్గా అంబ్రిల్లా కట్ మొత్తం తీసుకున్నాం అనుకోండి, షోల్డర్ దగ్గర మనకి ఇలా స్ట్రైట్గా ఉంటుంది, మొత్తం వచ్చేసి ఫ్యాబ్రిక్ అంతా ఇక్కడే కుచ్చిలాగా వచ్చేస్తుంది. అలా కాదు, కొంచెం మొత్తం కూడా ప్లీట్స్ లాగా రావాలి. అది కూడా మనం అంబ్రిల్లా కట్ తీసుకుంటే మళ్ళీ బార్డర్ యూజ్ చేయరాదు, అంబ్రిల్లా కట్లో మనకి రాదు. కాబట్టి ఇదంతా కూడా అంబ్రిల్లా కట్ ఎడ్జెస్లో మాత్రం ఇలా ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసి ఈ బార్డర్ ఏదైతే ఉందో, ఇందాక దుపట్టా ఫ్యాబ్రిక్ చూపించాను కదా, అదే ఫ్యాబ్రిక్తో ఇలా స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చింది చూడండి. ఇది సింపుల్గా వేరే కుర్తీస్ కానివ్వండి, ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయి దేని మీదకైనా వేసుకోవాలనుకుంటే ఈ మోడల్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫ్యాబ్రిక్తోనే అని కాదు, డిఫరెంట్ మోడల్స్ ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా చూపిస్తూనే ఉన్నాను. ఆ ఫ్యాబ్రిక్స్కే అని కాదండి, మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్కైనా కూడా ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందనేసి చూపిస్తున్నాను. దీనికైతే ఇలా డిజైన్ చేశాను. వేసుకున్న తర్వాత మీకు బాగా తెలుస్తుంది. స్ట్రిప్స్ అనేది మనకి ఇలా లోపంచి తెలుస్తుంది, లోపంచి వస్తాయి. పైనుంచి మాత్రం మనకి ఇలా నెట్ ఒకటి మనకు కనిపిస్తుంది. బాగుంది, వేసిన తర్వాత సూపర్గా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. పార్టీ వేర్ లుక్ ఉంటుంది, మంచి బడ్జెట్లో డిజైన్ చేసుకుంటే మాత్రం, మీరే స్టిచ్ చేసుకుంటే ఇంకా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అని కాదు, ఏ ఫ్యాబ్రిక్తో అయినా మన నెట్ ఫ్యాబ్రిక్స్తో ఇలా డిజైన్ చేసుకుంటే లుక్ అనేది గ్రాండ్గా ఉంటుంది. మనం ఒకవేళ మీకు స్టిచ్చింగ్ అసలే రాదు, మేము నేర్చుకోవాలనుకుంటున్నామంటే మనది ఇంకో ఛానల్ కూడా ఉందండి, C&U డిజైనర్ స్టూడియో. మనకి Day 1 క్లాస్ నుంచి మొత్తం కంప్లీట్గా కోర్స్ అయితే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. అందులో కూడా ప్రతి ఒక్క టెక్నిక్స్ కానివ్వండి, టిప్స్ అన్నీ ఉన్నాయండి. మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా. మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందనేసి ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. ఒకవేళ ఈ ఫ్యాబ్రిక్ నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదు మేము డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసే తీసుకుంటాం, మేము రాగలుగుతాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ అలాగే అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.